గత 3-4 రోజులుగా నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మాటల రగడ సాగుతోంది. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు దీనిని ఆహ్వానించారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం భిన్నంగా స్పందించారు. దేశంలో ఇప్పుడున్న మత వివాదాలు చాలవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కనుక యాక్షన్లోకి దిగాలని కోరారు. దేశంలో మీ స్నేహితులే అధికారంలో ఉన్నారు అంటూ బీజేపీని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై హిందువులు ఫైర్ అవుతున్నారు. జన సైనికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్లో సినిమా షూటింగ్ లో ఉన్న ప్రకాష్ రాజ్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్ లో ఉన్నానని, నా మాటలను పూర్తి స్థాయిగా గమనించాలని, నేరుగా వచ్చి మాట్లాడతానని పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ వివాదంలో వైసీపీ ఎంటర్ అయింది. అసలు ప్రకాష్ రాజ్ చేసిన తప్పేంటని, ఆయన మాటలో ఏం తప్పు ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయినప్పుడు వైసీపీ నేతలు సంబరపడ్డారని అంటారు. తమకు ఒక వాయిస్ దొరికిందని భావించారు. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు ప్రకాష్ రాజ్ కు అప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ తో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించి తమపై వచ్చిన నిందను తొలగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. అయితే ఏది చేసినా త్వరగా చేయాలని, తరువాత ప్రకాష్ రాజ్ వచ్చినా ఏం ప్రయోజనం ఉండదని వైసీపీకి చెందిన వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ప్రకాష్ రాజ్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అందుకే సోషల్ మీడియాలో వీడియోని విడుదల చేశారని, తాను నేరుగా వచ్చి మాట్లాడతానని చెప్పుకొచ్చినట్లు సమాచారం. మెగా కుటుంబంతో ప్రకాష్ రాజుకు మంచి అనుబంధం ఉంది. చిరంజీవి అన్నయ్య అని సంబోధిస్తారు. మా ఎన్నికల్లో మెగా కుటుంబం ప్రకాష్ రాజును అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. కానీ ఆ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. అయినా సరే అప్పటి నుంచి ప్రత్యేక అనుబంధంతో మెలుగుతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని బీజేపీపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే తన వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసేసరికి ప్రకాష్ రాజ్ వెనక్కి తగ్గారు. మరి ఆయన ఇండియాకి వచ్చాక ఏమి మాట్లాడతారు అనేది చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.